హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ లాక్డ్. ఈ మూవీ 2025 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. చూడడానికనే పర్లేదు బాగానే ఉంటుంది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఇదొక సింపుల్ స్టోరీయే. ఈడి అన్‌లాక్‌లో ఉన్న ఒక లగ్జరీ కార్‌లోకి వెళ్తాడు. వెళ్ళాక లోపల అన్నీ వెతుకుతాడు. అక్కడ ఏమి ఉండవనమాట. సో, ఒక 50 మినిట్స్ తర్వాత కారు ఓపెన్ చేద్దామంటే కారు లాక్ అయిపోయి ఉంటది. ఆ కారులోని ఇరుక్కుపోతాడనమాట. ఎడ్డీకి తెలీదు అదొక ట్రాప్ అని. కొంత సమయం అయ్యాక అదొక ట్రాప్ అని తెలుస్తది. సో, ఆ కారులో ఒక కాల్ వస్తదనమాట. ఆ కాల్ అటెండ్ చేశాక అర్థమవుతది ఇదొక ట్రాప్ అని. సో, ఆ ట్రాప్‌లో తను ఇరుక్కుపోయాడని. సో, ఆ కారు ఓపెన్ అవ్వదు. అదొక లగ్జరీ ఎస్‌యూ కార్ అనమాట. సో, మనం బ్రేక్ చేసినా గూడా అంత ఈజీగా బ్రేక్ అవ్వదు. బుల్లెట్ ప్రూఫ్ కార్ అనమాట. సో, అదొక ట్రాప్ అని చివరికి అర్థం చేసుకుంటాడు. ఆ కారులోంచి ఎలా బయటపడ్డాడనేది ఈ స్టోరీ. స్టార్టింగ్‌లోనే ఎడ్డీ ఆ కారులోకి వెళ్తాడు. కారులోకి వెళ్ళాక కొంచెం టైం దాటాక అది ట్రాప్ అని తెలుస్తది. ఆ ట్రాప్‌లో నుంచి ఎలా బయటపడ్డాలని చేసే ప్రయత్నాలన్నీ చూడడానికి పర్లేదు బాగానే ఉంటాయి. అదొక బుల్లెట్ ప్రూఫ్ కార్ అనమాట. ఎంత పగలగొట్టినా ఆ కారు పగలదు. సో, ఎట్లా బయటికెళ్ళాడు అనే సీన్స్ గూడా కొంచెం చూడడానికి కొంచెం ఇంట్రెస్ట్‌గానే ఉంటాయి. బాగుంటాయనమాట. అక్కడక్కడ కొంచెం థ్రిల్లింగ్‌గానే అనిపిస్తది. తర్వాత ఉండే కొద్దిగా ఏంటంటే ఆ కార్‌లో సీన్స్ తను బయటపడడానికి ట్రై చేస్తుంటాడు కానీ మనకు చూడడానికి అంతగా ఇంట్రెస్ట్ అనిపించవనమాట. ఎందుకు ట్రాప్ చేశారు? తను అసలు ఏం చేస్తాడు? ఆ కారులోకి ఎందుకు చిరుక్కున్నాడు? ఇవన్నీ కూడా వెల్లిగా రివీల్ చేస్తుంటారు. ఆ రివీల్ చేసేవి కూడా కొంచెం థ్రిల్లింగ్‌గా, సస్పెన్స్‌గానే అనిపిస్తాయి. క్లైమాక్స్‌కి ఆ కారులో నుంచి ఎలా బయటపడ్డాడనే సీన్స్ కూడా ఎండ్ మంచిగానే ఇస్తాడు. చూడడానికి కూడా మంచి ఫీల్ అనిపిస్తదనమాట. ఈ మూవీ చూడంగానే నాకొక తెలుగు మూవీ గుర్తొచ్చింది. 'దొంగలున్నారు జాగ్రత్త'. అది కూడా సేమ్ కాన్సెప్టే. దొంగతనం కోసం ఆ కారులోకెళ్తాడు. కారులోకెళ్ళాక కారు లాక్ అయిపోతది. ఆ కారులో నుంచి బయటికి రాలేడనమాట. ఈ 2 మూవీస్ ఒకేలాగా అనిపించాయి. కానీ అది 'దొంగలున్నారు జాగ్రత్త' 2022 రిలీజ్ అయింది. ఈ లాక్డ్ మూవీ ఈ ఇయర్‌లో రిలీజ్ అయిందనమాట. 'దొంగలున్నారా జాగ్రత్త' మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. కావాలంటే చూడండి మీరొకసారి. మీకే అర్థమైపోద్ది 2 మూవీస్ ఒకేలాగా ఉన్నాయని. అండ్ లాక్డ్ సినిమా అయితే పర్లేదు బాగానే ఉంది. మీరు ఒకసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.